దేవాదేవునికి మరి అవకాశం ఇచ్చిన సేవకులకి కుడిన మీ అందరికీ కూడా మరి అమ్మగారులకి అలాగే అయ్యగారికి అందరికి ప్రతి ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాం. చిన్న పాట పాడుకొని తత్వవాక్యంలోనికి వెళ్ళిపోదాం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ హృదయాన కొలువాయినే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా హృదయాన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే, ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రం నాన్న, పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినము నేను కృపాహస్తాల్లో మమ్మల్ని బలపరిచి వారికి ఉదయ కాల సమయమును తండ్రి నాన్న ఈ ఆన్లైన్లో ప్రార్థన చేయడానికి తండ్రి నీతో సమయాన్ని గడపడానికి నీవు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మరుగుపరచండి అయా తండ్రి, మా ద్వారా మీరు తండ్రి నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యం ద్వారా సూటిగా తేటగా మా అందరితో మాట్లాడు అయా తండ్రి. మేము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, వాక్యానుసారంగా ఏ విధంగా నడవాలో మాకు మీరే నేర్పించి మీ తన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాక్యంలో పోదాము. రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా ఏ వాక్యాన్ని మరి అందించాలి అంటే దేవుడు నాకు ఉపవాస దినము గురించి ప్రేరేపణ ఇచ్చారు. ఆ ఉపవాసం అనేది ఏ విధంగా చేస్తారు, ఎలాంటి ఉపవాసము దేవుడు అంగీకరిస్తారు, అసలు ఉపవాస ప్రార్థనలు మనం ఎందుకు చేయాలి, ఇన్ని రోజులు అంటూ ఫలాన్ని ఎందుకు ఇన్ని పెట్టుకుంటున్నారు, అసలు ఉపవాసం అంటే ఏ విధంగా ఉండాలి, దేనికి అనే వాటి గురించి దేవుడు నాకు చెప్పమన్నారు. అయితే కొంతమంది ఇంకో అంటే ఆచార విధంగా చేస్తున్నారు. కొంతమంది అంటే 40 రోజులు చేయడం అంటే ఇప్పుడు ఈ మార్చి నెలలో మొదలుకొని ఏప్రిల్ ముగింపు అనుకుంటాం కదా, ఈ 40 రోజులు అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరు ఈ నెలలో ఇలాగా చేయాలని. అందుకని 40 రోజులు అలా చేస్తున్నారు కదా ప్రభు. మరలి అంటే దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు. అయితే వాటి గురించి మనం తెలుసుకుందాం. అంటే బైబిల్ గ్రంథంలోని యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కాబట్టి మనం 40 రోజులు ఉండాలి. అలాగే మోషే 40 రోజులు ఉన్నారు కాబట్టి మనం 40 రోజులు ఉండాలి. అంటే ఆ బైబిల్లో ఉంది కదా, 40 రోజులు దేవుడే ఉండమని చెప్పారు కదా, ఉండడంలో తప్పేముంది, ఉండాలి కదా, ఖచ్చితంగా మనం 40 రోజులు ఖచ్చితంగా ఉండాలని చెప్పి చాలా మంది నెలలోని శిలువ ధ్యానములు అని చెప్పేసి యేసు ప్రభు వారు చనిపోయారు మా కొరకు అని చెప్పి అవి రోధిస్తూ ఉంటారు. ఆ 40 రోజులు ఎలా ఉంటారట, చాలా భక్తిగా ఉంటారు.
ఆ 40 రోజులు అట మరి అనకూడదు గాని కొంతమందయితే చికెన్ కూడా ముట్టరట ఆ 40 రోజులు. అంటే నేను కొన్ని చూసాను కొన్ని చర్చిల్లోని. ఎవరిని విమర్శించను కానీ, అంటే మనం వాక్యానుసారమైనటువంటి భక్తి మనం చేస్తే దేవుడి నామానికి మహిమ. అయితే కొంతమంది ఉపవాసం చేస్తారు. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తారు. మళ్ళీ సాయంత్రం మరి ముగించుకుంటారు. మరి కొంతమంది ఈ 40 రోజుల్లో టీవీలు చూడరు, సినిమాలు చూడరు, మాంసం తినరు. అన్ని విధాలుగా మరి అలాగుంటారు. 40 కొంతమంది 40 రోజులు ఉపవాసం చేసేటప్పుడు మరి భార్యాభర్తలు కలవకపోవడం, ఇవన్నీ విషయాలు ఇలా ఉంటూ ఈ విధంగా ఉపవాసం చేస్తారు 40 రోజులు. ఇలా రోజు అలవాటయిపోయింది. అంటే ఆచార భక్తి, అలవాటు భక్తి. మనం ఉపవాసం చెయ్యాలి. అది 40 రోజులా, 50 రోజులా, 10 రోజులా, 3 రోజులా అనేది కాదు. ఎప్పుడు మనకు దేవుడు ప్రేరేపిస్తాడో అప్పుడు ఖచ్చితంగా మనం ఉపవాసం చెయ్యాలి. 40 రోజులనే కాదు గానీ, మనకి దేవుడు మన ఆత్మీయ స్థితి కొరకు మనం ఇంకనూ ఆత్మీయంగా ఎదగాలి. దేవుని ఆత్మ కొరకు మనము ప్రాకులాడాలి. నశించిపోతున్న వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థించాలంటే ప్రార్థనతో పాటు ఉపవాసం ఉండడం చాలా అవసరం. కానీ ఉపవాసం చేస్తున్న వారు అసలు ఎలా చేస్తారంట? ఉపవాసం చేసేటప్పుడు మనము దేవుడితో ప్రార్థన చేస్తేనే ఉపవాసం చెయ్యాలి. లేకపోతే ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. నేను కూడా కాలేజ్‌కెళ్తున్నప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు శుక్రవారం అలవాటయిపోయింది. వారంలో ఒకసారి ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి అలవాటయిపోయి, అలవాటు భక్తి అయిపోయి శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని. ప్రార్థన ఉండేది కాదు. ప్రార్థన లేకుండా ఉపవాసం చేయడం అనేది వ్యర్థము. ఒక్క పూట చేసినా దేవునితోనే లింక్ ఉండాలి. దేవుడితోనే సమయం ఉండాలి. ఎక్కడండి ప్రార్థన చేయాలని, దేవుడితో సమయం గడపాలి, ఉపవాసం ఉండాలి, ఆ టైంలోనే ఉండాలని అనేది ఎక్కడుందంటే యెషయా గ్రంథంలోని 58వ అధ్యాయంలో ఉంది కదా! మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు నువ్వెందుకు చూడట్లేదు ప్రభువా అని అడుగుతుంటే, మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు వ్యాపారాలు చేస్తారు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటారు. అటు ఉపవాసం నాకు అనుకూలమా? మీరు కలహపడతారు, అన్యాయంగా గుద్దులాడుతారు. ఇటువంటి ఉపవాసం నాకు అనుకూలమా అని ప్రభువు చెప్తున్నారు. దేవుడు కోరుకున్న ఉపవాసం వేరు, మనం చేస్తున్నటు ఉపవాస ప్రార్థనలు వేరు. అసలు అంటే ఏంటంటే సంహరించుకోవడం. వాసం అంటే దేవునితో నివాసం చేయడం అన్నమాట. అంటే మనము అన్ని పనులు పక్కన పెట్టి దేవుని దగ్గరే ఉండాలి. దేవుని సన్నిధిలో గడపాలి. అంటే దేవుని సన్నిధిలో చర్చికి వెళ్ళిపోమని నేను చెప్పట్లే. అవకాశం ఉంటే చర్చికెళ్ళి ప్రార్థన చేయడం ఇంకా మంచిది. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా కూడా దేవునితో సమయం గడపాలి. అప్పుడే ఉపవాస ప్రార్థన అనేది అది దేవుడు అంగీకరించేటటువంటి ఉపవాసం. చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగాలు చేయొద్దని నేను అనట్లే. ఉద్యోగం చేస్తూ అంటే ఇది ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చాలా మంది ఏం చేస్తారంటే, అందరూ 40 రోజులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా 40 రోజులు చెయ్యాలని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలెళ్తారు. కానీ ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. రాత్రి ఏదో ప్రార్థన అయితే ఆ ప్రార్థనలో ఏకీభవించేసి రాత్రి ముగించేసుకుంటారు. మరి దేవునితో నువ్వెంత సమయం గడుపుతున్నావు? దేవునితో సమయం గడిపితేనే మనం ఉపవాసం చెయ్యాలి. నిజం చెప్పమా అది సత్యం అండి. అది వాస్తవం అండి. ఉపవాసం అంటే దేవునితో సహవాసము. సహవాసం అంటే ఏంటి? దేవునితో కలవడం అన్నమాట. దేవునితో మనం మొరపెట్టడం అన్నమాట. వాక్యాన్ని ధ్యానించాలి. మనం వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతారు. మనం ప్రార్థిస్తే ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఈ 2 విధానాలు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ 2 ఉండి మనం ఉపవాసం చేస్తే ఖచ్చితంగా ఆ ఉపవాస ప్రార్థన అనేది దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన. మనం ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ ఉపవాసం చేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు చెయ్యు. కానీ ఆ ఒక్క పూటైనా ఇప్పుడు సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు కదా! అలా చెయ్యొద్దు. మళ్ళీ సాయంత్రం ఖాళీ కదా! ఎక్కడికి తిరగం కదా! అటు ఇటు వెళ్ళం కదా! ఆ రాత్రంతా దేవునితో గడుపు. అప్పుడు ఉపవాసం మొదలెట్టు. ఒక్క పూటైనా చెయ్యు. అది దేవునితో సహవాసం కలిగి ఉంటేనే, దేవునితో మనం ఏకీభవిస్తేనే, దేవుని దగ్గర మనం ప్రార్థిస్తేనే ఆ ఉపవాస ప్రార్థన అనేది అంగీకరించబడతది. ఈ విధంగా చెయ్యాలండి అని చాలామంది చెప్పారు కదా! మనం చెయ్యాలి ఖచ్చితంగా.
అని చెప్పేసి, తప్పదని చెప్పేసి ఆచారంగా అలవాటుగా మనం చేయకూడదు. అందుకనే మత్తయి సువార్తలోని దేవుడు ఏం చెప్తున్నాడంట, మత్తయి సువార్తలోని ఏం చెప్తున్నారో చూడండి. 15వ అధ్యాయంలోని 9వ వచనము. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలోని చెప్తున్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారండి, అప్పుడు ఉపవాసం చేస్తున్నప్పుడు చాలా మంది, కొంతమంది ఏంటంటే అసలు మనం ఉపవాసం చేస్తున్నామంటే ఎవ్వరికీ తెలియకూడదు. మనం అలా తెలియకుండానే మనం ఉపవాసం చేయాలి. మన మొహం సోలిపోయినట్లుగా మన ముఖం వికారంగా పెట్టుకొని అలా ఎవరైనా అడిగితే, ఏమమ్మా అలాగున్నామంటే, ఉపవాసం చేస్తున్నానండి, అందుకే నా అలాగున్నానండి. అసలు ఉపవాసం చేస్తున్నామని మనం చెప్పకూడదు. అది పక్కన పెట్టండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దాని వివరణ అంతా ఉంటుంది, మనం ఏ విధంగా ఉపవాసం చేయాలనేది. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ ప్రజలు పెదవులతోనే కనపరుస్తున్నారు కానీ వారి హృదయం అనేది ఎలా ఉందట, దేవునికి దూరంగా ఉంది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, ఇప్పుడు మనుష్యులది ఈ మార్చి నెలలోనే చెయ్యాలి, ఈ నెలలోనే మనం ఇలా 40 రోజులు చెయ్యాలి, ఏమి వేరే వచ్చే నెలలో చేయకూడదా, ఫిబ్రవరిలో చేయకూడదా, జనవరిలో చేయకూడదా? మనం చెయ్యాలి. మనకి దేవుడు ఎప్పుడు ప్రేరేపించినా మనం ఆత్మీయంగా బలపరచబడాలని ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండాలి. ఈ ఈ ఇప్పుడే చెయ్యాలా, ఇప్పుడే ఖచ్చితంగా చేయాలని ఉందా? కానీ మనం మనుష్యులు చెప్పినటువంటి దానిని, అది దైవం చెప్పిందే, ఇది దైవోపదేశం అని చెప్తున్నారు, బోధిస్తూ వారు ఎలా ఆరాధిస్తున్నారట, ఆయన వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఈ సిలువ ధ్యానం అని చెప్పి ఈ 40 రోజులు ఏం చేస్తారంటే, వారి ముఖాలు దుఃఖముగా ఉంటూ, దేవుడు అయ్యో మా కోసం చనిపోయారని చెప్పు దేవుడి కోసం ఏడుస్తారు. దేవుడు ఏడవమని చెప్పలేదు. లూకా సువార్తలను తీయండి. లూకా సువార్త 23వ అధ్యాయంలోని దేవుడు ఏం చెప్తారంట, యేసు ప్రభు వారు సిలువలో చనిపోతున్నప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయంలోని 27, 28 వచనాలు నేను చదివేస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో చూద్దాము. గొప్ప జన సమూహమును ఆయనను గుర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించారట. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. దేవుడేం చెప్పారండి, నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు? నా నిమిత్తం మీరు 40 రోజులు పెట్టుకొని సిలువ ఇలా క్రాస్ చేసి దాన్ని ఊహించుకుంటూ, అయ్యా యేసయ్య నా కోసం చనిపో ప్రభా అని చెప్పేసి ఆ 40 రోజులు ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ యేసు ప్రభు సిలువ వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది స్త్రీలు ఏడుస్తుంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము. అంటే మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం అంటే అర్థం ఏంటి? అంటే మనకున్నటువంటి మన పిల్లల నిమిత్తము అదే విధముగా నశించిపోతున్న ఆత్మలు కూడా మనకు ఒక పిల్లలతో సమానము. హల్లెలూయా. నశించిపోతున్న వారి కొరకు మనం ఏడవాలి. నశించిపోతున్న వారి కొరకు మనం ఏడవాలి, దేవుడి కొరకు కాదు. కానీ దేవుని మనం తలుచుకుంటూ 40 రోజులు అంత బాగా చేస్తామండి. మళ్ళీ 40 రోజులు అయిపోతే మళ్ళీ మామూలే, మళ్ళీ అదే. కొంతమంది అయితే ఈ 40 రోజులు ఎలా ఉందంటే, ఈ ఈ హంజన్లు 40 రోజులు వేస్తారు కదండి, నల్లబట్టలు. వాళ్ళు 40 రోజులు బాగా నిష్ఠుకుంటారు. 40 రోజు అయిపోయిన వెంటనే మళ్ళీ మందు బాటలు తీసేస్తారు, మళ్ళీ నానా తందనాలు తావాలు ఆడతారు. అలాగే కొంతమంది కొన్ని సంఘాల్లోని ఆ 40 రోజులు చాలా నిష్ఠుకుంటారు. తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధంగా టీవీలు, సినిమాలు, మాంసాలు అవన్నీను. ఎక్కడండి అలా చెయ్యాలని ఉంది? దేవుడు 40 రోజుల ఉపవాసమును దేని కొరకు? తాను సిలువను మరణమును పొందుతున్నాడు కాబట్టి దానిని సహించడానికి దేవుడు ఉపవాసం చేశారు. అందుకని ఉపవాసం చేస్తున్నప్పుడు సాతాను వచ్చి అడుగుతాడు, ఈ మాటలన్నీ చెప్తాడు. శోధన జయించడానికి ఉపవాసం అనేది మనం చెయ్యాలి, దేవుడి కోసం కాదు. నశించిపోతున్న వారి కొరకు మనము ఉపవాసం చెయ్యాలి.
విలాప వాక్యములో ఏముంది? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి నీ పసిపిల్లల ప్రాణము కొరకు, మన పిల్లల కొరకు. పసిపిల్లలంటే ఏంటి? దేవుని ఎరగని ప్రజలు. వారు పసిపిల్లలతో సమానం. వారికి తెలియదు ఏమి. ఆ పసిపిల్లల ప్రాణం కొరకు మనం చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థించాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఇక్కడ కూడా అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఎందుకు మీరు ఏడుస్తున్నారు? నా నిమిత్తము కాదు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి. వారు అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. మరి ప్రభువుని తెలుసుకోలేని వారు అనేకులు ఉన్నారు. మరి ఎంతగా వారు నశించిపోతున్నారు అనేది మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఆ భారం కలిగి ఏడవాలి. అది కన్నీటితో ప్రార్థించేయాలి. కన్నీటితో ఉపవాసముతో ప్రభు సన్నిధిలో గడిపితే అది దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం అండి. మరొక మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో ఉపవాసం ఏంటట? పేదలు నీ యొద్ద ఉన్నప్పుడు వారికి సహాయముని చెయ్యాలి. నీ సహోదరిపై కోపడకుండా, నీ ముఖాన్ని తిప్పుకోకుండా వారితో నువ్వు సమాధానముగా ఉండాలి. తర్వాత ఇంకేముందంట? అంతే చూడండి, బాధింపబడిన వాడిని విడిపించాలి. ప్రతి కాడిని మనం విడగొట్టాలి. సాతాను వేస్తున్నటువంటి ఉచ్చులు, సాతాను వేస్తున్నటువంటి కట్టలు అవి తెంపబడాలి అంటే వాస్తవముతో ప్రభు సన్నిధిలో వాటన్నిటి కొరకు మనం ప్రార్థించాలి. అయ్యా, ఎంతోమంది దృష్టిని వేస్తున్నటువంటి కబంధ హస్తాల్లో మగ్గిపోతున్నారు ప్రభా, నిన్ను ఎరగక నశించిపోతున్నారు. అయ్యా, ఆ కట్టల్లో కట్టి ఉన్నారు ప్రభా, ఆ కట్టలను విడిపించండి, సహాయం చేయండి అని ఆ కట్టలను తెంపాలి. అది దేవుడు కోరుకునేటటువంటి ఉపవాసం. యెషయా గ్రంథం 58 అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుందండి. ఆ విధముగా మనం ఉన్నామా లేదనేది మనము పరిశీలించుకోవాలి. ఆ విధముగా చేస్తే దేవుడు ఆ ఉపవాస ప్రార్థనను అంగీకరిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరండి, ఈ విధంగా నేను మత్తయి సువార్త 6వ అధ్యాయం నుండి అది తర్వాత చెప్తాను. అది ఏ విధంగా చేయాలి మనం ఉపవాసము, అది ఏ ఉపవాస దినమున మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చెప్పుకుందాం. కానీ ఇక్కడ చూడండి, కొంతమంది భక్తులు మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. లేదు, దేని గురించట? తన ప్రజలను నడిపించడం కోసం దేవుడు తనతో ఏం మాట్లాడాలో అని ఉపవాసముతో కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాడు దేవుడు ఆజ్ఞల కొరకు. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడట? మంచి 2 రాతి పలకలను ఇచ్చాడు, ఆజ్ఞలను ప్రజలకి తెలియజేయమని. ఉపవాసము చేస్తే దేవుడు మనకు బయలుపరుస్తారండి ప్రతిదీ. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ముందుకుంటేనే దేవుడు. అది మనం ఆచారంగా అలవాటుగా కాకుండా ఈ ఉద్యోగంకు వెళ్ళిపోయి అలా ఉపవాసం చేయకూడదు. దేవుడితో సమయాన్ని గడిపితేనే మనం ఉపవాసం. మోషే మరి 40 రోజులు ఉపవాసం దేవుడి సన్నిధిలో గడిపాడా లేదా? దేవుడి సన్నిధిలో ఏకాంతంగా గడిపారు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తారు కానీ దేవునితో సమయాన్ని గడపరు. ఏదో సంఘంలో చర్చిలో ప్రార్థన అయితే అక్కడ ఏకీభవించి వచ్చేస్తారు. నీ వ్యక్తిగత ప్రార్థన ఎంత ఉంది? ఏకాంతంగా నువ్వు ఎంతసేపు దేవుడితో గడుపుతున్నావు? ఏకాంత ప్రార్థన అనేది చాలా అవసరమైనది. సంఘ ప్రార్థన, ఈ ఆన్లైన్ ప్రార్థన అవసరము. వాటితో పాటు నువ్వు దేవునితో ఒక్కడిగా లేదా ఒక్కరిగా గడిపితే ఆ విధమైనటువంటి అనుభవం అనేది వేరు. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతారు, దర్శనమిస్తాడు, కళల ద్వారా మాట్లాడతారు, జరగబోయే వాటినన్నిటినీ దేవుడు తెలియపరుస్తారు. మరి దానియేలుకి ఆ విధంగా కదండి తెలియపరిచారు. 21 రోజులు ఉపవాసం చేశారు. నెహెమ్యా కూడా ఉపవాసం చేశారు. ఎందుకు? యెరూషలేము పట్టణ ప్రాకారం పడద్రోయబడినది, నా ఆ యొక్క గుడారం అంతా, ఆ యొక్క మందిరం అంతా అగ్ని చేత కాల్చబడింది. అప్పుడు నెహెమ్యా గారు ఏం చేశారట? నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రాజును అనుమతి తీసుకొని ఉపవాసముతో కన్నీరు కారుస్తున్నారు. ఎందుకు? నా పట్టణం ప్రాకారం పడద్రోయబడిందే, నా ప్రజలు ఇలా అయిపోతున్నారే అని వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనం ఉపవాసం చేసామంటే నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, మనము అందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన పత్రికలోని మనం నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేస్తే అది దేవునికి
దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనతో పాటు ఉపవాసం అనేది చేస్తే ఇంకను కూడా దానికి బలం అనేది ఏర్పడుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారము అంటే ఉపవాస ప్రార్థనలో ఇంకను కూడా బలమైన కార్యాలు జరుగుతాయి. అలాగే మామూలు ప్రార్థనలో జరగదా అంటే మామూలు ప్రార్థనలోనూ జరుగుతుంది. కానీ నువ్వు ఏకాంతంగా గడిపితే ప్రభువులో ఇంకను నీకు దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు. నెహెమ్యా గారు అలా. తర్వాత ఎస్తేర్ ఏంటి, నేను నశించదును, రాజుకి వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను, రాజు నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ యూదులు అక్కడ హతమారిపోతున్నారు, యూదులందరినీ సంహరించేస్తున్నారని చెప్పి నేను నా పనికత్తులో 3 దినాలు ఉపవాసం ఉంటానని తీర్మానించుకుంటే ఆ 3 దినాలు ఆమె ఎంత కఠినముగా చేసిందో, ఉపవాసం చేసిందో తన ప్రజలను రక్షించుకుంది. ఇలా నశించిపోతున్న వారి కొరకు మనము ప్రార్థించేవారుగా ఉండాలి, ఉపవాసము చేసేవారుగా ఉండాలి. అలవాటుగా ఆచారాలుగా చేయకూడదు. కొలస్సీ రాసిన పత్రికలో అన్నపానం విషయంలోనూ, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అనువాటి విషయంలోనూ ఎవ్వరికి మీరు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకూడదు. ఇది రాబో ఛాయే గాని నిజస్వరూపం ఎవరిలో ఉందట? క్రీస్తులో ఉంది, ఆయనలో ఉంది. ఈ అలవాటులు, ఈ ఆచారాలు, ఈ పండుగలు ఇవేవి కూడా దేవుడు కోరుకోవట్లేదు. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. ఇవన్నీ మనం అనుసరించకూడదు. కానీ దేవుడు నీకు ఎప్పుడు ప్రేరేపిస్తే ఎప్పుడు చేయాలంటే అది 40 రోజులను మనం ప్రత్యేకంగా పెట్టుకొని అవసరం లేదు. 10 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, లేదా 1 రోజు అవ్వచ్చు. కానీ ఆ ఉన్న 1 రోజైనా 2 రోజులైనా ప్రభువుతో గడిపి నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు దానిని అంగీకరిస్తారు. ప్రతిరోజు మనం మన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు వెంబడించాలి. 40 రోజులే కాదు, ప్రతిరోజు కూడా మనం ప్రభువుని వెంబడించాలి. ఎందుకంటే భారమైనటువంటి సిలువ ఆయన ఎత్తుకున్నారు. మనం కూడా మన భారాన్ని, అంటే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనసు కలవాడిని. నా దగ్గర మీ కాడి ఎత్తుకొని నేర్చుకోండి. ఆయన కాడి తేలిక, ఆయన బరువు, ఆయన భారము తేలికగా ఉంటది. ఆయనకి ఇవ్వము, మన భారం మనమే మోసుకుంటూ ఉంటాము, మన బాధ మనతో నిండిపోద్ది, ప్రభువుకి చెప్పము కదండి. అయితే దేవుడు మనకు పెట్టేటటువంటి భారం ఒకటి ఉంది. ఏంటది? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఉపవాసముతో ప్రభు సన్నిధిలో గడిపితే నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలముగా మార్చుటకు సమర్థుడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథములో కూడా ఇర్మియా గారు నా జనుల్లో హతులైన వారి గురించి దివారాత్రములు కన్నీరు విరవగా నా కన్ను జలమయముగా, నా కన్నీళ్ళు ఊటగాను ఉన్నది అని చెప్తున్నారు. ఆ విధమైనటువంటి ప్రార్థన అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. ఏదో 2-3 ముక్కులు ఇలా ప్రార్థన చేసి వానికి స్తోత్రం అని చెప్పుకోవడం కాదు, కానీ మన హృదయాన్ని కుమ్మరించాలండి. ఉపవాసం చేశామంటే మన హృదయం అంతా ప్రభువుతో వెళ్ళిపోవాలి, హృదయం అంతా దేవుడిలో కుమ్మరింపబడాలి. ఇప్పుడు నీళ్లున్నాయి, నీళ్లను మనము ఏ విధంగా బాటిల్లో నీళ్ళు తీస్తే మొత్తం వెళ్ళిపోతాయో ఆ విధముగా మనం కుమ్మరింపబడే విధముగా మొత్తం ప్రభు సన్నిధిలో హృదయాన్ని అంతటిని కుమ్మరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. 21 రోజులు ఎంతో మంది మరి ఉపవాసముతో తన ప్రాణములను ఆయాసపరుచుకున్నప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేశారు కాబట్టి ప్రతిఫలం పొందుకున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని మీరు వారి వలె ఉండకూడదు అన్నారు. అంటే అన్ని జనులు ఏ విధంగా ఉంటారంటే ఉపవాసం చేసేటప్పుడు ఆ రోజు వాళ్ళన్ని పళ్ళు తెచ్చుకుంటారు, తర్వాత పాలు తెచ్చుకుంటారు, పక్కనెట్టుకుంటారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారట, ఆకలేస్తే అన్నం మాత్రం తినరు, కానీ పళ్ళు తినేస్తారు, పాలు తాగేస్తారు. అది ఉపవాసం చేసేస్తారు. ఎవరైనా అడిగితే ఏంటి ఇవన్నీ ఎందుకు పట్టుకొస్తున్నావంటే నేను ఉంటున్నానండి, మరి ఉపవాసం ఉంటున్నానని చెప్తారు. అన్ని జనులు మన గురించి కదా, అన్ని జనులు. అందుకే దేవుడు అంటున్నారు, వేషధారుల వల్ల మీరు ఉండకూడదు, కానీ మీరు ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవాలని చేయకూడదు.
కొంతమంది దైవ సేవకులైతే వారు నలగొట్టుకుంటున్నప్పుడు ఉపవాసం చేసిన ఎవ్వరికీ చెప్పరండి. దేవుడికిను ఆయనకే లింకు. ఆ విధంగా గడిపి అనేక పరిచర్య నిమిత్తము, అదేవిధంగా నశించిపోతున్న ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించాలని, మరి ఎంతోమంది బలహీనులుగా ఉంటున్నారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు. వారందరి కొరకు ఎంతో ఏడ్చి ఏడ్చి రోదిస్తారండి దైవ సేవకులు. మరి ఎవరు చెప్పుకోరండి. ఉపవాసం చేసేటప్పుడు అన్ని జనుల వలె మనం ఉండకూడదు. వారైతే అలా ఉంటారు. కొంతమంది ఉపవాసం చేస్తే నేను 40 రోజులు లేకపోతే 20 రోజులు ఉంటున్నానండి అంటారు. అసలు మనం ఉపవాసం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్తారు. కొంతమంది గొప్పలు చెప్పుకొని మనం ఎవరికి చెప్పాలట? దేవుని ఆత్మ చేత నింపబడేటటువంటి సేవకులకు మాత్రమే మనం చెప్పాలి. మన కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో వారికి చెప్పాలి. ఎవరైతే ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతారో కూడా ఉంటారు కదా, వారికి చెప్పాలి. అమ్మ, ఈరోజు మరి నేను ఒక 3 రోజులు ఉండాలనుకుంటున్నాను. దేవుడు ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు సహాయం చేయలాగా నా కొరకు ప్రార్థన చేయమని ఆ విధంగా చెప్పాలి గానీ గొప్పలు మాత్రం మనం చెప్పుకోకూడదు. ముఖాలు కావాలని కొంతమంది నీరసంగా పెట్టుకొని నుడుస్తారు. ఏమైంది అంటారు అంజన్లు. అది తెలీదు కదా. అడిగితే అమ్మా 3 రోజులు ఉన్నానమ్మా ఉపవాసం అని చెప్పి నీరసంగా మాట్లాడతారు. అవునా అని వాళ్ళు మెచ్చుకుంటారు. ఎలాగ ఉండగలుగుతున్నావు అంటే అలాగే ఉండగలుగుతున్నానమ్మా అంటారు. అసలు అన్ని జనులకు అసలే చెప్పకూడదు. నేను అలాగ అందరికీ చెప్పుకొని కొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది బోర్డు పెడతారు ఉపవాస ప్రార్థనలని. పెట్టుకొని అందరికీ చెప్తూ ఉంటారు. అన్ని జనులందరూ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇలా ఉన్నారా అని. మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు మాత్రం చూస్తే చాలు. మనుషులకు చెప్పనవసరం లేదు. మనము ప్రార్థిస్తున్న ప్రార్థన రహస్యమందున్న చూస్తున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అలాగే సంఘముతో కూడి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన, ఆ ఉపవాసము దేవునితో గడిపితేనే చేయాలి. అది అనుకూలమైనటువంటి ప్రార్థన. నేను అలాగే ఆచారంగా అలవాటుగా చేసేదాన్నండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుడితో సమయం గడపకుండా ఆ రోజు ఆచారంగా అలవాటు చేయడం కాదే. దేవుడితో మనం గడిపితే ఆ దినాన్ని మనం ఉపవాసం చేసి అప్పుడు దేవుడితో గడిపిన తర్వాత మనం ముగించుకుంటే అందులో ఉన్నటువంటి దేవుని అనేది ఎంతో గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా మంది ఉపవాసంతో ఉన్నారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంట యోవేలు గ్రంథంలో కూడాను మీరు ఉపవాస దినమును చాటించిడి, వ్రత దినమును పాటించడి అని చెప్తూ యోవేలు గ్రంథంలోని ఏ విధంగా ఉపవాసం ఉండమన్నారట అక్కడ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు వెచ్చచ్చు దుఃఖించచ్చు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా ఉండాలట మనము? కన్నీరు అంటే నశించిపోతున్న వారి కొరకు మనము దుఃఖముతో ప్రార్థించాలి. అలవాటుగా కాకుండా ఉపవాసం చేసేటప్పుడు కన్నీరు కార్చాలి. ఎవరు? మనం బలవంతం తెచ్చుకుంటూ వస్తుందా కన్నీరు? రాదు. ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు నశించిపోతున్న ఆత్మలు మన ముందు కనబడుతున్నాయి. అంతేమంది వారిని తలుచుకుంటూ వారి కొరకు మనం భారంతో ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అంటున్నారు ఉపవాసము చేయొచ్చు, ఉపవాసముతో కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వకంగా నా యొద్దకు రండి. మనస్పూర్వకంగా. ఎవరు చెప్పారని చేయకండి. ఎవరు చెయ్యాలి కదని చేయకండి. ఎవరు ఇలా చెప్పారు కదని మీరు అలా చేయకండి. మీరు దేని కొరకు చేయాలి ఉపవాసం అంటే నశించిపోతున్న వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. రోజులు బాగోలేదండి. దినాలు భయంకరంగా ఉన్నాయి. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, బోధలు తారుమారైపోతున్న దినాల్లో, దుర్బోధలు విస్తరింపబడుతున్న దినాల్లో, కల్పనా కథల వైపు తిరుగు కాలు వచ్చినటువంటి దినాల్లో, దురద చెవులు కలిగినటువంటి ఈ దినాల్లో మనం ఎలా ఉండాలి? సర్వసత్య ఉపదేశంలోని నడిపింపబడేవారుగా ఉండాలి. బోధన ఉన్నట్లుగా ప్రకటించేవారుగా ఉండాలి. వాళ్ళు చేశారు కదా, వాళ్ళ మాటల ప్రకారంగా కాదు. దేవుడు నీకేం చెప్తున్నారు? వాక్యం నీకేమి చెప్తుంది? ఉపవాసం అంటే ఏమిటి? ఎలాగ నువ్వు చెయ్యాలి అనేది వాక్యమే చాలు మనకి. ఎవరో చెప్పనవసరం లేదు. దేవుడే మనల్ని నడిపిస్తారు. యెహెజ్కేలు గ్రంథంలోని ప్రియ నువ్వు నిలబడు, ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మ అనేది చాలా అవసరము. దేవుని ఆత్మ విషయంలో చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవు,
ప్రవచనాలు లేవు, కృపావరాలు లేవు, ఆత్మఫలాలు ఎక్కడున్నాయి చెప్పండి? నువ్వు మాట్లాడుతూ ఉంటారు. అది నువ్వు పొందుకుంటే నీకు తెలుస్తుంది, పొందుకోకుండా ఏం చెప్తావు? అలా పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి, అగ్ని అంటారేంటి, అలాగేంటి ఇలాగేంటి అంటూ ఉంటారండి. దేవుని ఆత్మ ఉన్నది. అది మనం బాప్తిజం తీసుకుంటే దేవుడు మనల్ని వస్తారనుకుంటున్నాం, అది తప్పు. యోహాన్ సువార్తలో అంటారు, నేనైతే యోహాన్ అంటారు, నేను నీటి మూలంగానే మీకు ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తారు. మరి అగ్ని బాప్తిసం పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు పొందుకుంటున్నాం మనము? మామూలుగా మనము బాప్తిసం తీసుకున్నాం. మరి పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఎప్పుడు మీరు పొందుకుంటారు? వచ్చినప్పుడు మీరు శక్తి ఎదురు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలోని ఆ మాట చెప్తారు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి మరి దేని కొరకు ఉపవాసం చేస్తున్నారు? ఎన్ని రోజులు ఉపవాసం చేస్తున్నారు అక్కడ? 7 రోజులు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేస్తూ ఎంతమంది చేస్తున్నారు? 120 మంది అపోస్తలులు, ప్రజలు అనమాట. అప్పుడు దేని కొరకు ఉపవాసం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? మరి ప్రార్థిస్తున్నప్పుడు దేని కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు? పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం. అక్కడ ఒక బలమైన గాలి వేచగా అందరూ అభిషేకముతో నింపబడిన వారే, వారికి దేవుడు వాక్శక్తిని అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడేది. భాషలు 2 విధాలుగా ఉంటాయి. అది మరొక మాట తెలుసుకుందా? ఆ అభిషేకం అనుభవంలోనికి మనం రావాలి, అగ్నితో కాల్చబడాలి, ఆత్మచేత నింపబడాలి, ద్వారానే మనకు సాధ్యమవుతుంది. దేవుడితో ఏమో గడుపుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు బలమైనటువంటి ఆత్మ అనుభవంలోనికి మనము నడిపింపబడతాం. ఆ అనుభవం ఉండదు. చాలా మంది పడిపోతున్నారు అని అనుకుంటా. నేను ఆ రోజు వచ్చిన ఆ ఆత్మ నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. ఎంత అంటే ఆ అనుభవం అనేది చెప్పలేను. ఎంతో కాలం గెంతుతున్నారేంటి, ఇలా మాట్లాడుతున్నారేంటి, అలాగ అనుకుని నేను వ్యతిరేకించాను. చాలా మంది ఆత్మను వ్యతిరేకిస్తూ ఉంటారు. మాట్లాడకూడదు, సంఘంలో మాట్లాడకూడదు అంటూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం స్పష్టంగా రాసి ఉంటుంది, భాషలతో మాట్లాడడానికి క్షమాభివృద్ధి చేసుకుంటారు. ఏదైనా చేయాలి. దేవుడు కొంతమంది ఇస్తారు, దేవుడు అడగాలి. ఆత్మ చేయండి. ఆ రోజు నేనైతే నమ్మపోయి తీస్తే ఆ రోజు ఆరాధనలోని దేవుడు నన్ను ఎగ్గితో నింపాడు. ఆ అనుభవం అనేది చెప్పలేనండి. ఎందుకంటే అది పొందుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళు పొందుకోరు కాబట్టి అర్థమవుతుంది, కాబట్టి ఎక్కిరిస్తూ ఉంటారు. అందుకే దేవుడు చెప్పారు, దేవుని గురించి అంటే కుమారుని గురించి మనం ఏది చెప్పినా ఇస్తారట, కానీ పరిశుద్ధాత్మని విషయంలో మనం కానీ దూషించామా, పరిశుద్ధాత్మ విషయంలో మనము పరమందు క్షమాపణే లేదంటున్నారు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కొరకు ఉపవాసంతో ప్రభు సందులో గడిపితే దేవుడు అన్నిటినీ బయలుపరుస్తారు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతే మాకు తెలియదు అంటారు ఇందులో అపొస్తలుల కార్యంలోనే 9వ అధ్యాయంలోనే. అప్పుడు దేవుడు ఖచ్చితంగా అక్కడ పౌలు పరుస్తారు. దేవుడు వివేచించేటటువంటి ఆత్మని ఇస్తాడు. మీరు అక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది పరిశుద్ధాత్మనిస్తారు. మంది భాషలు మాట్లాడుతూ కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అది నిజమైనది కాదు. నేను ఒప్పుకుంటాను, అది నిజమైనది కాదు. దేవుని ఆత్మ నీలోనికి ఉంటే, దేవుడు నీలోనే ఉంటే, పరిశుద్ధాత్మ ఆలోచన వస్తుందా? చేయకు అని చెప్పి బయలుపరుస్తారండి, ప్రేరేపిస్తారండి. ప్రేరేపణ అనుభవం ఉండదు, మాట్లాడే అనుభవం ఉండదు, కలిగి ఉండాలి. ఇవన్నీ రాజ్యము వాసతో దేవుడు సమయాన్ని గడిపితే దేవుడు బయలుపరుస్తారు.
అనుభవంలో మనం ప్రార్థించి ఆ ఉపవాసం చేస్తే, ఆ విధమైనటువంటి ఉపవాసం చేస్తే ఏమంటుందట యెషయా గ్రంథంలో, అప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది, ఉన్నత స్థలంలో నడిపింపబడతావు. కాబట్టి ఈ విధమైనటువంటి అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. చెప్పారండి, ఎవరు మనని ఇష్టం లేకపోయినా చెప్పడం కాదు, ఉపవాసం చెప్పాలి. అది ఎన్ని రోజుల కాదు, రోజులు ఇప్పుడు మనకు ప్రేరేపిస్తాం, అన్ని రోజులు చేయాలి. ఆచరణ మనం చేస్తే ఇప్పుడు రోదనము విద్య నేర్పండి, పూజ నేర్పండి. యోగ గ్రంథంలో ఉపవాసం చేసిన వ్రత దినాన్ని, ఇది ఒక వ్రతం. అన్ని జనులు వ్రతాలు చేస్తూ ఉంటారు అంత నిష్ఠగా. ఆ వ్రతంగా మనం చెయ్యాలి, అంటే నిష్ఠగా ఉండిపోవాలి. ఆ విధంగా చేస్తూ ప్రభుతో గడిపాలి. గడిపితేనే అది ఇప్పుడు మనం ఏదైనా చేయాలని కొన్ని విషయాలు మనం కొన్ని తప్పుదమ్ములు చేస్తూ ఉంటాం, కొన్ని వాటిలో. అప్పుడు మనం తొందరగా మాట్లాడతాను, నన్ను క్షమించు, ఇంక మీద నేను ఇలా చేయకుండా ఉండటానికి నీ సహాయం అందించని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాకు కొన్ని కీడులు జరగబోతుంటే చేస్తున్న ఉపవాసం ఆయన కొరత వాత్సల్యము గలవాడు కనుక ఆయన కీడు చేయట మాని స్వచ్ఛప్రాప్తుడే నీ విషయంలో ఆయన చూస్తారనమాట. ప్రకటన చేయాలి. ఆ తర్వాత అందరూ కూడా ఉపవాసం ఉండాలి. ఆ విధంగా మన సంఘంలో ప్రకటిస్తూ ఉంటారు, ఈ విధంగా ఉపవాసం చేయండి. అప్పుడు ఆ ఉపవాసం ఎలా చేయాలట, దేవుడు మెచ్చుకునేటటువంటిగా చేయాలి. ఆ విధంగా మనం ఉంటే మన మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా చదువుకోండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. ఇవన్నీ కూడా అధ్యాయం చూడండి. ఇంకా చాలా మంది భక్తులు ఉపవాసం ఉన్నారు. మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అవన్నీ అతని యాదంగా ఆ విధమైనటువంటి ఉపవాసం మనం చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా? దేవునితో సమయం గడపకుండా, దేవుడు ఉండకుండా మామూలు మనం చేస్తున్నామా? ఈ విధంగా చేస్తే అది కాదు, దేవునికి వాక్యానుసారంగా మనము దైవోపదేశముల పద్ధతులు కాకుండా, అంటే మనుషులు కల్పించిన విధముగా కాకుండా దేవుని దృష్టికి ఇష్టమైన విధమైనటువంటి ఉపవాసం, అదే కదా నాకు అనుకూలమైనటువంటి ఉపవాసం అనే యెషయా నుంచి. ఏది అనుకూలం? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలి. వారి రక్త సంబంధం తప్పించకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి, గొడవలు పడకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు సమాధానకరంగా మనం ఉపవాసం చేయాలి. అలా ఈ విధముగా చేస్తే అంగీకరించి అనుగ్రహించిన కాక. ఆమేన్, ఆమేన్. అవకాశం అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేర భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఒకసారి ప్రభు యోహానును, యాకోబును, పేతురు గారిని వెంట పెట్టుకొని రూపాంతరము కొండ ఎక్కుతాడు. రూపాంతరపు అనుభవము పొందిన తర్వాత శిష్యులను వెంట పెట్టుకొని కొండ దిగి వస్తాడు. ఇప్పుడు జనసమూహము ఆయన కొరకు వేచి ఉంటారు. మిగిలిన 9 మంది శిష్యులు, వారిలో ఒకడు ఇలాగంటాడు, నా కుమారుడుకు దయ్యం పట్టింది, కొన్నిసార్లు అగ్నిలోను కొన్నిసార్లు నీటిలోని పడిపోతున్నాడు. ఈ శిష్యుల యొద్దకు
తీసుకొని వచ్చాను. అయితే వారు స్వస్థపరచలేకపోయింది. ప్రభువు వారిని ముట్టి, ఆ బాబుని ముట్టి, పిల్లవాడిని స్వస్థపరిచి ఆ దురాత్మను పారద్రోలి అధికారి కుమారుణ్ణి అధికారికి అప్పగిస్తాడు. అప్పుడు శిష్యులు ఈ మొదటి ముగ్గురు, మిగిలిన 9 మంది ఏకముగా, అయ్యా నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. మేము ఎందువలన ఆ పిల్లవానికి స్వస్థత కలుగ చేయలేకపోతుంది? ప్రార్థన వలనే. ప్రార్థన వలనే అని యేసయ్య జవాబు. ఉపవాస ప్రార్థన వలనే. ఉపవాస ప్రార్థన వలనే. ఏదైనా శక్తికి మించి పరలోకపు శక్తిని ఆశ్రయించాలనుకున్నప్పుడు, పరలోక అభిషేకం కావాలయ్యా అని దీన ప్రార్థన చేసిన బిడ్డలు పరలోక అభిషేకము పొందుటానికి 40 రోజులు, 10 రోజులు, 7 రోజులు, 3 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నంత కాలము ప్రభువుతోనే సమయం గడుపుతారు. ప్రభు సన్నిధిలోనే గడుపుతారు. లోక వార్తలు చెప్పుకోరు, లోక వ్యాపారములు చేయరు. దేవునికి ఇష్టమైన సన్నిధి అభిషేకం పొందటానికి ప్రార్థన చేస్తారు. బలమైన కార్యాలు సాధించాలనుకున్నప్పుడు, బలమైన కార్యాలు సాధించాలనుకున్నప్పుడు, అభిషేక కార్యాలు జరగాలనుకున్నప్పుడు ఉపవాసం వలనే. ఉపవాసం వలనే ఇట్టి బలమైన కార్యాలు చేయగలుగుతాం ప్రియులారా. చక్కని దేవుణ్ణి అడిగి, గత రాత్రి దేవుని అడిగి ఉపవాసమును గురించి మాట్లాడమ్మా అని దేవుని దాసురాలకు సెలవయింది. రాత్రంతా ధ్యానంలో ఉన్నారు. చాలాసేపు ధ్యానిస్తూ ఉన్నారు. దేవుని దర్శనము పొంది ఉపవాసముల గురించి ప్రత్యేకముగా ఈ దినము మాట్లాడిన, వాక్య పరిచర్య చేసిన, వాక్యం అందించిన దేవజనురాలకి, ఆశా షారోన్ అమ్మగారికి వందనాలు, కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యు అమ్మా. చక్కగా వాక్య పరిచర్య చేసినందుకు దేవుడు మీ పరిచర్యను, మీ సేవను బలముగా ఘనముగా వాడుకొనుగాక. ఆమేన్. మన మధ్యలో